కోరుట్ల డివిజన్ లో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో సి ప్రభాకర్ భవన్ నుండి ఆర్డీఓ మరియు ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. అనంతరం అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ లో కట్టించి ఇవ్వాలని, అలాగే వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు ఆసరా పెన్షన్ ఇవ్వాలని తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ ధర్నాలో సిపిఐ జిల్లా నేత, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు సుతారి రాములు, పట్టణ కార్యదర్శి ఎన్ఎం రాధా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ప్రజా సమస్యలు పరిష్కరించకపోవడంలో నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తుందని అన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని కొరుట్ల పట్టణంలో 33 వార్డులు మరి దాదాపు గత ఎన్నికలప్పుడు అంటే 2014లో ఓట్లు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పేదవాళ్ళందరికీ అన్నీ ఇస్తాం, ఏమి ధర్నా చేయకుండా, ఉద్యమాలు చేయకుండా, ఇందిరా చౌకనే అవసరం లేదు, మన తెలంగాణ అన్ని వసతులు ఏర్పడతాయని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పడంతో మనం కొట్లాడి సాధించుకున్నాం. తెలంగాణ వచ్చింది. మరి తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికల ఉద్యమాల్లో గెలిచిన తర్వాత మేము అన్ని వసతులు కల్పిస్తామన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన ఇండ్లు ఏంది, అలా ఉండరాదు, చుట్టాలు ఉండరాదు, బంధువులు అత్తిండా ఉండరాదు, మరి ఆ 70 ఇండ్లు ఎందుకు, నేను డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పి దాదాపు 8 సంవత్సరాల ఇప్పటి సంవత్సరాలలో మన కొరుట్లలో కొరుట్ల పట్టణంలో చెప్తున్న విషయం. ఇక్కడ చాలా చోట్ల కూడా అందరూ ఇబ్బంది ఉన్నారు. కానీ కొరుట్లలో 1573 మంది మరి అర్హులైన పూర్తిగా వెళ్ళిన పూర్తిగా ఇల్లు లేదు, అంటే ఇంకా తండ్రి కొడుకులు వేరే బట్టలు కాకుండా పూర్తిగా వెళ్ళిన 1573 మందికి డబల్ బెడ్రూమ్లు అర్హులైనట్టు మున్సిపాలిటీలో ప్రకటన చేసి డ్రా తీసేసి, మరి అక్కడ కట్టిన ఇండ్లు అంటే 80 ఇండ్లు, 1500 మంది ఎక్కడ, 80 ఇండ్లు ఎక్కడ, ఎంతమందికి ఇచ్చినావు నువ్వు? మళ్ళీ ఇప్పుడు వచ్చేది ఏంటిది, మనం ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఎందుకు మీ పేదల పక్షాన కొట్లాడుతున్నట్టే మళ్ళీ వచ్చేది ఓట్లు, మళ్ళీ వచ్చేది ఏమవుతున్నాయి, ఇప్పుడు ఏడాదిలో పట్ల ఓట్లు వస్తున్నాయి, మా కోట్లే అని చెప్పి బీజేపీ తిరుగుతుంది, మా కోట్లే అని చెప్పి టీఆర్ఎస్ తిరుగుతుందా లేదా? వీళ్ళ బస్సులలో ఎక్కించుకుపోయి మా మీటింగ్ అని దొరకపోయినా లేదా? మరి ఇవ్వాలి కూడా మనకి ఇల్లు గురించి కానీ, పెన్షన్ గురించి కానీ, మన రేషన్ కార్డుల గురించి పట్టించుకోవడం లేదు. ప్రధానంగా రేషన్ కార్డు లేకపోతే మన గవర్నమెంట్ ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి లేబర్ కార్డు ఇస్తలేదు. లేబర్ కార్డు, రేషన్ కార్డు లేకపోతే అన్ని బియ్యం వస్తలేవు. మరి ఇప్పుడు ఏం ప్రకటించింది కేంద్ర గవర్నమెంట్ అంటే, రేషన్ కార్డు ఉంటే మళ్ళీ సంవత్సరం దాకా మేము బియ్యం ఫ్రీగా ఇస్తున్నాం, పైసలు లేదు, ఉచితంగా ఇస్తున్నాం. మరి రేషన్ కార్డే లేదు. నువ్వు రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ మరి రేషన్ కార్డు ఇస్తా అని చెప్పి ప్రకటన చేసి మరి ఇన్ని రోజులు ఎందుకు ఇస్తలేవు అని చెప్పి నిలదీస్తున్నాం. అలాగే పెన్షన్ 57 నిండిన వాళ్ళకి 60 నిండిన అవసరం లేదు, 65 అవసరం లేదు, 57 ఇస్తున్నారు. చాలా మంది మరి నిరుత్సాహపడతా ఉన్నారు. 57 నిండిన వాళ్ళు, అర్హత అయిన వాళ్ళు మరి అన్ని దరఖాస్తు చేసుకుంటే పెండింగ్లో పెట్టి ఏదో కొంతమందికి మంత్రిగా కొంతమందికి ఇచ్చి మరి వాళ్ళని పక్క పట్టించింది. అయ్యా మేము కొత్త కోరికలు మాట్లాడతలేం, మా స్వార్థం కోసం మేము మాట్లాడతలేం. నువ్వు ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలు చేయమంటావు. ఎన్నికల్లో ఏమి ఇచ్చినావు నువ్వు? అందరికి ఇళ్ల స్థలాలు ఇస్తాం, అందరికి రేషన్ కార్డు ఇస్తాం, అందరికి పెన్షన్ ఇస్తామన్నారు. ఒక్కరికి ఇచ్చే పాపన లేదు. కాబట్టి ఇప్పటికైనా గవర్నమెంట్ అడుగుతున్నాం, నువ్వు గిట్ట డబల్ బెడ్రూమ్లు అరుదైన వారందరికీ కట్టించే స్తోమత లేకపోతే అర్బన్ కార్పొరేషన్లకు మరి ఇతర కాలనీలకు ఎట్లయితే మానవులకి ఇళ్ల స్థలాలు ఇచ్చినావో గవర్నమెంట్ కొనియు. అక్కడ కొనిస్తున్న అర్బన్ కాలనీలో మనకు స్థలం కొనిస్తుంది కదా, అట్లా స్థలం కొని